మహబూబ్ నగర్ పార్లమెంట్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని డీకే అరుణ అన్నారు. ఇక్కడ తనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోటీ జరిగిందన్నారు. మహబూబ్ నగర్ సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి 11 సార్లు ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. అయినా ప్రజలు ప్రతి ఒక్కటి గమనించి తనకు అండగా నిలిచి ఆశీర్వదించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానంటోన్న నూతన ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోనే 17 సీట్లకు గాను మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు ఏదైతే కీలకమైన సీట్ అని చెప్పవచ్చు. ఈ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు గెలుపుని ఎలా చూడొచ్చు? ఇది ఒక ముఖ్యమంత్రి టార్గెట్ చేసినటువంటి సీటు. ముఖ్యమంత్రి ఆయననే పోటీ చేస్తున్నా అని చెప్పుకున్నాడు. సో ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్నో రకాలుగా సెంటిమెంట్స్తో మహబూబ్నగర్ జిల్లా ప్రజలని మళ్ళీ ఇచ్చేయాలని చూసినా, ఈరోజు పాలమూరు జిల్లా ప్రజలు నరేంద్ర మోదీ గారి ఒక నాయకత్వంలో మళ్ళీ మోదీ గారి దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ వారి నేతృత్వంలో మరి డీకే అరుణ పార్లమెంటు సభ్యురాలుగా ఎంపికై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకున్నారో, ఈరోజు వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతోనే విజయం సాధ్యమైంది. ఒక పక్క మోదీ గారి యొక్క ఆశీర్వాదం, ఒక పక్క పార్లమెంటు నియోజకవర్గం ప్రజల యొక్క ఆశీర్వాదం, కార్యకర్తల యొక్క శ్రమ, వీటన్నిటితోనే విజయం సాధ్యమైంది. బీఆర్ఎస్ ఏదైతే మద్దతు చేస్తేనే బీజేపీ గెలిచిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అలా అంటున్నారు. దీనిపై మీరేం అంటే ఓటర్ల నెత్తి మీద బీఆర్ఎస్ అని రాసిందా? ఓటర్ నెత్తి మీద బీఆర్ఎస్ అని రాసుకున్నారా ఎవరైనా? వీళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు? వీళ్ళ ఓట్లు నెత్తి మీద రాసుకుంటే మా ఇన్ని రోజులు వీళ్ళు ఎందుకు అధికారంలో లేరు? ప్రజలకు ఓటు వేసే హక్కు ప్రజలకు ఉన్నది. వాళ్ళు ఎవరికి ఓటేయాలని భావిస్తారో వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు. వీళ్ళు వాళ్ళకేసిండు, వీళ్ళకేసిండు, మరి వీళ్ళు కూడా వేయించుకుని ఉండొచ్చు కదా. ఇవన్నీ ఓటమి చెందినప్పుడు తమను సమర్థించుకోవడానికి ఏదైనా మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి ఈ సీటును టార్గెట్ చేసి 11 సార్లు ప్రచారం చేసి జిల్లాలో వచ్చి నోటికొచ్చినటువంటి విధంగా దూషణలు చేసి మహిళ అనే గౌరవం లేకుండా మాట్లాడి, పాలమూరు జిల్లా మొట్టమొదటిసారి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిండు, నేను 2వ ముఖ్యమంత్రిని పాలమూరు జిల్లాకు, నా గౌరవం పోతుంది మీరు డీకే అరుణని గెలిపిస్తే, బీజేపీని గెలిపిస్తే అని చెప్పిండు ఆయన. నా గౌరవం పోతుంది, నా కుర్చీకే ప్రమాదం అవుతుంది, నా కుర్చీ కిందకి నీళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పిండు ఆయన. ఆ విధంగా అభివృద్ధి అనేది కూడా కుంటుపడిపోతుంది మీరు బీజేపీని గెలిపిస్తే అని చెప్పి మాట్లాడిండు. ఈరోజు ఇన్ని రకాలుగా ఓ పక్క మోసం చేసుకుంటూ, ప్రజల మాయమాటలు చెప్పుకుంటూ అనేక రకాలుగా ఆయన మాట్లాడినప్పటికీ కూడా అనేక రకాలుగా టార్గెట్ చేసి పూర్తిగా ఒకరొకరిని ఊర్లలో భయపడియడము, లీడర్లకు ఫోన్లు చేయడము, వాళ్ళని భయపడియడము, అనేక రకాలుగా అందరినీ భయపడిస్తూ కమ్యూనిటీ పరంగా కూడా చివరికి కమ్యూనిటీని కూడా వదలకుండా మీరు రెడ్డికి లేక ముఖ్యమంత్రి అయిన పాలమూరు జిల్లాకి వెళ్ళి మరి ఈరోజు మీరు డీకే అరుణమ్మకు ఓటేస్తే, డీకే అరుణమ్మని గెలిపిస్తే ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఊడిపోతాడని ప్రచారం చేసిండు. ఆ విధంగా మొత్తం అండర్ గ్రౌండ్లో ప్రచారం చేసిండు. వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా, నాకు ఎన్ని దృష్టికి వచ్చినా కూడా గుమ్మనంగా బయట ఎవ్వరికి ఎలా అని చెప్పకుండా నా అంతగా నేను సైలెంట్గా ఆత్మవిశ్వాసంతో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని ఇది చేసి, మోదీ గారి యొక్క నాయకత్వం గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి ప్రజల విశ్వాసంతోన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ డీకే అరుణమ్మ ఎంపీగా గెలవాలని ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు ప్రజలు నాకు ఓటేసి గెలిపించారు. మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడిన వాళ్ళను మీరు ఏ రివెంజ్ తీసుకుంటారు? నేను రివెంజ్ తీసుకునేటటువంటి నేచర్ నాది కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళు చేసిన తీరు కానీ వాళ్ళకే వదిలేస్తా. ఎందుకంటే ఆ రకమైనటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళను భగవంతుడా నువ్వే వాళ్ళ గుణం మార్చు అని చెప్తా. కానీ నాకు ఎవరి మీద రివెంజ్ తీసుకునేటటువంటి గుణమో లేకుంటే ఇంకే రకం కష్ట సాధింపులో నాకు అలవాటు లేదు. ప్రజలకందరికీ కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను పనిచేసేటటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మీరు ఢిల్లీలో మీ గొంతు ఏ విధంగా తప్పకుండా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, సాగునీటి పరంగా, అదేవిధంగా రైల్వే మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, ఈ ప్రాంతంలో
అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి లక్ష్యంతోనే పనిచేస్తాం. మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు ఏదైతే ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేను తీర్చడానికి ముందుంటా అని చెప్పి డీకే అరుణ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం 6 టీవీ